హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా రాఘవేందర్. మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మా ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోబోతున్నానండి. సో అందులో నేను అడిగే జనరల్ క్వశ్చన్స్ నేను అడుగుతాను. అంతేకాకుండా మీరు అడగమన్న క్వశ్చన్స్ కూడా అడగడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోయే ముందు ఇంకెందుకండి ఆలస్యం, ఇంకా నా ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అందులో నేను పెట్టే వీడియోస్ అన్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, మరి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదామా? చలో చెప్పండి రాఘవేందర్ గారు, మీ పూర్తి పేరు చెప్తూ మీరు అసలు ఏంటనేది నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి మీరు చెప్పండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు వై రాఘవేందర్ గౌడ్, ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్, 3 times ఏషియన్ మెడలిస్ట్, 2012 సిల్వర్ మెడలిస్ట్, 2016 బ్రౌన్స్, 2018 బ్రౌన్స్ మెడలిస్ట్, స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా 3 times. ఓకే, మనము క్వశ్చన్స్ అయితే అడుగుదాము. నేనైతే ఈ వీడియోలో ఏవండి బావా అవి యూజ్ చేయకుండా నేను రాఘవేందర్ గారు అని నేను పేరు మెన్షన్ చేసి నేను అడగబోతున్నానండి. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, ఓకేనా? చలో రాఘవేందర్ గారు చెప్పండి, అసలు మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అసలు ఎలా వచ్చారు ఈ ఫీల్డ్లోకి చెప్పండి. ఇన్స్పిరేషన్ అయితే ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ డైలీ మా నాన్న నేను ఇద్దరం కలిసి రన్నింగ్కి వెళ్తుండే 5 o'clock. ఒక 1 year 1.5 year వరకు అట్లనే రన్నింగ్కి వెళ్ళి తర్వాత జిమ్కి వెళ్ళాను. మామూలు నార్మల్గా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయడానికి జిమ్కి వెళ్ళాను అంతే. ఓకే, జిమ్కి వెళ్ళడంతో అక్కడ మా కోచ్ లక్ష్మణ్ యాదవ్ మా కోచ్ ఉన్నారు. నేను చేస్తుంటే అట్లనే ఇంట్రెస్ట్గా చేస్తుంటే మా కోచ్ అన్నారు, కాంపిటీషన్ ఏమైనా చేస్తారా అని.
అడిగితే ఓ నేను ఓకే అని అట్లనే వర్కౌట్ చేస్తున్నాను మామూలుగా చేస్తే మా కోచ్ ఇంట్రెస్ట్తో నేను పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు ఈ పవర్ లిఫ్టింగ్లో అసలు ఈ పవర్ లిఫ్టింగ్ గేమే చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు జిమ్కి వెళ్ళిన వాళ్ళు నార్మల్గా బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటారు, వెయిట్ లిఫ్టింగ్ చేద్దాం అనుకుంటారు. పవర్ లిఫ్టింగ్లోకే మీరు రావడానికల్లా మెయిన్ రీజన్ ఏంటి చెప్పండి. మెయిన్ రీజన్ అంటే మా కోచ్ పవర్ లిఫ్టర్. నేను స్టార్ట్ చేసిన స్కాడ్ బెంచ్ డెడ్ లిఫ్ట్ ఉంటుంది పవర్ లిఫ్టింగ్లో. యాక్చువల్గా నేను స్కాడ్ లోవర్కి స్కాడ్ చేస్తారు, లిఫ్టింగ్లో స్కాడ్ ఉంటుంది కాబట్టి స్కాడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మెల్లమెల్ల బెంచ్ ప్రెస్ ఉంటుంది, బెంచ్ ప్రెస్ చేశాను. తర్వాత డెడ్ లిఫ్ట్ ఉంటుంది, డెడ్ లిఫ్ట్ చేశాను. అలా చేయడం వల్ల మా కోచ్ నన్ను గమనించి ఏం చేశాడంటే లిఫ్టింగ్ బాగా చేస్తాడు అని చెప్పేసి నాకు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఓకే, మీరు జిమ్కి వెళ్ళి మంచిగా చేయడం వల్ల మీ కోచ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం వల్ల మీరు ఈ ఫీల్డ్లోకి రావడం అయితే జరిగింది. ఎవరైతే ఇన్స్పిరేషన్ లేదు, నాకైతే ఎవరు ఇన్స్పిరేషన్ లేరు, మా కోచే ఇన్స్పిరేషన్. ఓకే, అంటే మీ కోచ్ పవర్ లిఫ్టర్ కాబట్టి మీరు కూడా పవర్ లిఫ్టింగ్ చేస్తున్నారు. పవర్ లిఫ్టింగ్ చేశాను. ఓకే రాఘవేందర్ గారు, మా సబ్స్క్రైబర్స్ అడగమన్న క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. మీరు సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి? మీరు ఎక్కువ మాట్లాడరు, మీరు ఎందుకు ఎక్కువ మాట్లాడరు, సైలెంట్గా ఉండడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి చెప్పండి. అసలు నాకు కూడా నిజంగా తెలియదు అసలు ఎందుకు తక్కువ మాట్లాడతారు అనేది. నాకు కూడా తెలియదు. నేనైతే గలగలగల మాట్లాడేస్తాను, నాకు క్వైట్ ఆపోజిట్ అనమాట. సో ఎందుకు మీరు సైలెంట్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? ఏదైనా రీజన్ ఉందా? రీజన్ ఏం లేదు, సైలెంట్ అనేది నా యాటిట్యూడ్ అది ఫస్ట్. ఓకే, కాకపోతే నేను అనవసరంగా మాట్లాడడం ఎందుకు, ఏదైనా రీజన్ ఉంటేనే మాట్లాడతా. అంటే మాట్లాడే వాళ్ళంతా అనవసరంగా మాట్లాడుతున్నట్ట? అనవసరంగా మాట్లాడుతున్నట్టు కాదు, నాకు నచ్చదు, ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు మోస్ట్లీ. అందుకే నేను చాలా సైలెంట్గా ఉండి లిఫ్టింగ్ కూడా చాలా సైలెంట్గానే చేస్తాను. ఓకే, ఇంకొక సబ్స్క్రైబరు హరిత గారు అడిగారు ఏంటంటే మీలో ముందు ఎవరు లవ్ ప్రపోజ్ చేశారు అని అడిగారు. దానికి మీ ఆన్సర్ ఏంటి చెప్పండి, నిజం చెప్పండి. అవునా? అబద్ధం ఆడొద్దు, నిజం చెప్పాలి. అసలు ఈ క్వశ్చన్ కంటే ముందు నేను క్వశ్చన్స్ అడగాలి కొన్ని, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. అసలు ఇప్పుడు నేను కొంచెం పర్సనల్గా మాట్లాడుతున్నాను. ఏంటంటే నన్ను అసలు లవ్ చేయాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఆయన కెరియర్ అయిపోయింది, ఆయన స్పోర్ట్స్ గురించి మాట్లాడడం అయిపోయింది. సో ఇప్పుడు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాము, కొంచెం మా ఇద్దరి గురించి మాట్లాడదాము, లవ్ స్టోరీ గురించి, మా మ్యారేజ్ గురించి, దాని గురించి డిస్కస్ చేద్దాం కొద్దిసేపు. నేను కూడా కొన్ని తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో అవి తెలుసుకుందాము. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చెప్పండి రాఘవేందర్ గారు, మీరు నన్ను లవ్ చేయడానికి గల కారణం ఏంటి చెప్పండి. కారణం అనేది ఏమి లేదు, అన్నిటికీ మీరు ఏం లేదు అని తప్పించుకోవద్దు. కారణం ఏం లేదు లవ్ చేయడానికి, అలా ప్రేమ పుట్టింది. ఎవరిని చూసి ప్రేమ పుట్టలేదు, నిన్ను చూడగానే ప్రేమ పుట్టింది. నేను ఎప్పటి నుంచి తెలుసు నీకు? నాకైతే మీరు 2015 నేను కాంపిటీషన్ చేశాను, అప్పుడు ఎప్పుడది సీనియర్ స్టేట్ అనుకుంటా, అప్పుడు తెలుసు. మీరు నన్ను ఎప్పుడు చూసిండ్రు, నన్ను ఎప్పుడు లవ్ చేయాలనిపించింది? 2016లో చూశాను, 2017 నుంచి లవ్ స్టార్ట్ అయింది. లవ్ స్టార్ట్ అయింది అంటే ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎందుకు స్టార్ట్ అయింది, నన్నే లవ్ చేయాలని ఎందుకు అనిపించింది? చెప్పినా కదా, నిన్నే లవ్ చేయాలని ఎందుకు అనిపించలేదు, కానీ చూడగానే అనుకున్నా నేను లవ్ చేసిన అంటే ఎవరి మీద లవ్ చేయాలనిపించలేదు, అందుకోసమే నీ మీద లవ్ పట్టింది. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇది చాలా అంటే నాకు కూడా తెలియని క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు మీకు తెలియజేస్తాను నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తాడని చెప్పేసి మనము అడుగుదాము. మీరు నాకంటే ముందు ఎవరు లవ్ చేసిండ్రా? నీకంటే ముందు ఎవరు లవ్ చేయలేదు. నిజాలు మాట్లాడుకుందాం మనం కొద్దిసేపు. ఈ క్వశ్చన్ అడుగుతానని అయితే నేను ఏం చెప్పలేదు అసలు. నేను జనరల్గా నేను బ్లైండ్గా అడిగేస్తున్నాను. నేను ప్రీ ప్లాన్గా ఏం నేనైతే తీసుకోవట్లేదు. మీరు అడగమన్న క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను, ఆ క్వశ్చన్స్ అడుగుతున్నాను.
చెప్పండి, నాకంటే ముందే నేను లవ్ చేశారా? లేదండి, నీకంటే ముందే వాడిని లవ్ చేయలేదు. లైవ్ డిటెక్టర్ పెట్టాల్సి వస్తుందండి మీరు ఇలా చేస్తే. చెప్పండి, నేను లవ్ చేశారా? ఎవరిని క్యాజువల్గా చెప్పండి, కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎవరు నేను లవ్ చేశారా? ఎవరిని చేయలేదండి. నిజంగా నిజంగా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ చెప్పాడా రాంగ్ చెప్పాడా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకైతే నమ్మబుద్ధి అవ్వడం లేదు. సో మీకేమనిపించింది అనే మాటల్లో మీరు కామెంట్ చేయండి. సో ఇంకొకటి, మీ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. మీ ఏజ్ చెప్తారా చెప్పరా? ఒక మీరే కామెంట్ పెట్టండి నా ఏజ్ ఎంత ఉంటుందో. చూసారా, మీకే టాస్క్ ఇచ్చేసాడు. నేను కూడా డెవలప్ అయిపోతున్నాడు. ఇంకొకటి, మేడం మిమ్మల్ని చూసినప్పుడు సార్కి వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? ఈ క్వశ్చన్స్ అడగమంది ఎవరంటే సూర్యకిరణ్ అనమాట. సూర్యకిరణ్ చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు. సో నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి అది అడగమన్నారు. ఏమంది గుర్తులేదు నాకు. ఏదో థాట్, ఏం థాట్ వచ్చింది నేనే ఆలోచించుకోవాలి. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను. నన్ను లవ్ చేసిన తర్వాత నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? గుర్తు తెచ్చుకుంటారా? అరే ఏ లవర్కి ఇచ్చానా ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చాను నీకే తెలియాలి. నాకు తెలుసు, నేను చెప్తాను, మీరు చెప్పండి. నాకు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గుర్తులేదు. ఏంటి? లవ్ చేసినప్పుడు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఏమి ఇచ్చాను గుర్తులేదు నాకు. గుర్తులేదా? సరే నేనైతే చెప్తాను. ఇంకా సరే, మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? మ్యారేజ్ అయిన తర్వాత నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ యాక్టివా. ఇదైతే కరెక్ట్ చెప్పానండి. మ్యారేజ్కి ముందు లవ్లో ఉన్నప్పుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ గుర్తులేదన్నమాట. అయితే గుర్తులేదు. మొబైల్ ఇచ్చిన అనుకుంటా. నాకు మొబైల్ ఇచ్చాడండి. ఏంటది, శాంసంగ్ Note 9. నేను మొన్న మొబైల్ కవర్ తెప్పించారని చెప్పాను కదా. సో అది ఎప్పుడు ఇచ్చాడంటే 2019 జాన్లో ఇచ్చారు. జాన్ కాదు, ఆగస్ట్ 15th. ఆగస్ట్ 15th ఎందుకు ఇచ్చిన? అవును, అవునా? ఆగస్ట్ 15 నేను ఇంకో మొబైల్ తీసుకున్నాను. ఆగస్ట్ 15th రోజు ఇంకో మొబైల్ తీసుకొని ఈ మొబైల్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఇదే చెప్పాను కదా, శాంసంగ్ Note 9 నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వచ్చేసి ఒక యాక్టివ్ అయితే నాకు కొనిచ్చాడు. నేను అది పక్కన మీకు చూపిస్తాను. ఇంకా ఏంటంటే ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, దానికి ఆన్సర్ చెప్పలేదు. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు చెప్పండి. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? మీరే చేశారుగా. అమ్మ, ఇది అబద్ధం. అసలు నేనైతే చేయలేదు, నిజం చెప్పాను. నేను కూడా చేయలేదు. మరి ఇంకెవరు చేసారు? నేను చేయలేదు. ఏమో మీరే చెప్పండి కామెంట్ రూపంలో. నేను చేశానా ఆమె చేసిందా? ఇద్దరం తప్పించుకుంటున్నాం కదా. అంటే మీరు సైలెంట్గా ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ నేనే అనుకుంటారు. బట్ నేను చేయలేదండి. నేను చెప్పాలంటే నేను ఒక స్టోరీ చెప్పాల్సి వస్తుంది దానికి. ఓకే రాఘవేంద్ర గారు, అసలు విషయం అడగడం నేను మర్చిపోయాను. మీరు ఈ ఫీల్డ్లో మీకు ఒక స్పాన్సర్ ఉన్నారు కదా, ఆ స్పాన్సర్ మీకు మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ వెళ్ళారు కదా, 3 times వెళ్ళారు కదా. ఫస్ట్ టైం వెళ్ళి వచ్చిన తర్వాత అతను ఏం గిఫ్ట్ ఇచ్చాడు, అసలు అతను ఎవరు అనేది మీరు ఒకసారి చెప్పండి. అతను సార్ గురించి ఒక 5 minutes మాట్లాడండి. 2012లో చేసినప్పుడు అయితే నాకు స్పాన్సర్షిప్ ఎవరు లేరు. మా కోచ్ స్పాన్సర్ చేశారు. ఇంకా కొన్ని కంపెనీస్ ఉండే. మీ కోచ్ పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి. మా కోచ్ లక్ష్మణ్ యాదవ్. అతను లిఫ్టర్, నేషనల్ పవర్ లిఫ్టర్. తను 2012లో అతను ఫోర్స్ చేశాడు నన్ను ఇంటర్నేషనల్ వెళ్ళమని. ఏషియా జూనియర్ ఉన్నప్పుడు జూనియర్ ఏషియా ఇంటర్నేషనల్ ప్లేయర్ అవుతావు నాకు ఇంట్రెస్ట్ లేకుండే ఇంటర్నేషనల్ అప్పుడు వెళ్ళడానికి. తన ఫోర్స్ వల్ల నేను ఇంటర్నేషనల్ వెళ్ళడం జరిగింది. దానికి పే చేయాల్సింది 60 or 65,000 ఏదో ఫీజు ఉండే. ఆ ఫీజు మా కోచ్ హాఫ్ పే చేశారు.
హాఫ్ ఇక్కడ కంపెనీ చాక్లెట్ కంపెనీ అవి ఇవి ఉండే ప్లాస్టిక్ కంపెనీస్ వాళ్ళు ఒక స్పాన్సర్ చేస్తే సగం international స్పాన్సర్ చేశారు. దాంతోనే ఇంటర్నేషనల్ ఫస్ట్ ఏషియా 2012లో ఏషియా కాంపిటీషన్ చేశాను. అందులో జూనియర్ సిల్వర్ మెడలిస్ట్. ఓకే, సిల్వర్ మెడల్ వచ్చింది అక్కడ. ఆ తర్వాత 2013, 14, 15, 16, 15 వరకు నేషనల్స్ చేశా. నేషనల్ 2013లో ఇంటర్ యూనివర్సిటీ స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, 2013లో మళ్ళీ జూనియర్ నేషనల్ స్ట్రాంగ్ మ్యాన్ ఎక్కిప్పుడు అన్ఎక్కిప్పుడు రెండు కూడా. ఓకే, ఆ తర్వాత 2014లో సీనియర్ నేషనల్ సిల్వర్ మెడలిస్ట్, 2015 సేమ్ యాజ్ గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్. ఎక్కిప్పుడు సిల్వర్ మెడల్, అన్ఎక్కిప్పుడు గోల్డ్ మెడల్ అండ్ స్ట్రాంగ్ మ్యాన్ 2015. ఆ తర్వాత 2016 ఏషియా సెలెక్షన్ వచ్చింది నాకు. 2016 కంటే ముందే మాకు స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. నాకు మై హోమ్ ఇండస్ట్రీస్ జూపల్లి రామేశ్వరరావు చైర్మన్, అతని తమ్ముడు ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఉండే జూపల్లి జగపతిరావు. అతని దగ్గరికి నా మెడల్ అవన్నీ తీసుకొని వెళ్ళినప్పుడు తన చూడగానే నాకు ఇన్ని మెడల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నన్ను చూడగానే ఎందుకో నచ్చి అతను నాకు స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది 2015 అక్టోబర్ నుంచి. తర్వాత 2016లో ఏషియాకు సెలెక్షన్ అయ్యాను. ఆ తర్వాత దానికి ఫీ పే చేయాల్సిన 90,000 మై హోమ్ ఇండస్ట్రీ జూపల్లి జగపతిరావు సార్ నాకు పే చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఏషియా సీనియర్ ఏషియా అది 2016లో వెళ్ళింది మేలో రాజస్థాన్ ఉదయ్పూర్. అక్కడ వెళ్ళినప్పుడు నేను సీనియర్ ఏషియాలో బ్రాంజ్ మెడల్ తీసుకొని వచ్చిన తర్వాత సార్ని కలవడం జరిగింది. ఒక్క నిమిషం 2016లో సార్ స్పాన్సర్ చేశారు కదా మీకు? చేశారు. 2016లో స్పాన్సర్ చేసినప్పుడు మీరు వెళ్ళి మెడల్ తీసుకొని వచ్చారు. అవును. మెడల్ తీసుకొని వచ్చిన తర్వాత మీకు సార్ ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? అంటే నాకు తెలిసింది ఇచ్చారని. సో 2016 మెడల్ తీసుకొని వచ్చిన తర్వాత ఒక 1 month ఆగిన తర్వాత మా సార్ అప్పుడే చెప్పారు ఇస్తా అని. ఒక 1 month ఆగిన తర్వాత దసరా రోజు నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ గిఫ్ట్గా ఇచ్చారు. ఓకే, 2016 మెడల్ వచ్చినందుకు, ఇంటర్నేషనల్ ఏషియా మెడల్ వచ్చినందుకు మీకు బుల్లెట్ గిఫ్ట్ ఇచ్చారు. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, అయిపోయిందా? 2018లో మళ్ళీ 2016 తర్వాత మళ్ళీ 18కి వెళ్ళారు. అవును. 18లో మళ్ళీ ఏషియా. 2018 ఏషియా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మీ సార్ ఏం చేశారు, ఎట్లా అప్రిషియేట్ చేసిండ్రో, మళ్ళీ ఏమైనా గిఫ్ట్ ఇచ్చిండ్రా అది చెప్పండి. 2016 అయిపోయిన తర్వాత బుల్లెట్ ఇచ్చారు 2016లో. ఆ తర్వాత 2017 ఏషియా వెళ్ళలేదు నేను, ఇండోనేషియా. 2017 సీనియర్ నేషనల్ ఏషియన్, అందులో సిల్వర్ మెడల్ వచ్చింది కేరళలో. ఆ తర్వాత 2018 మళ్ళీ ఏషియన్ సెలెక్షన్ వచ్చింది. ఏషియన్ సెలెక్షన్లో మళ్ళీ ఏషియాకి సెలెక్ట్ అయ్యాను 2018లో కూడా. అది సేమ్ ఉదయ్పూర్. దాన్ని కూడా ఫీజు కట్టడం జరిగింది మై హోమ్ ఇండస్ట్రీస్ నుంచి, మా సార్ కట్టడం జరిగింది, జూపల్లి జగపతిరావు సార్. ఆ తర్వాత ఏషియాకి వెళ్ళొచ్చిన తర్వాత మెడల్ తీసుకొని వచ్చాం మళ్ళీ, బ్రౌన్స్ మెడల్ సేమ్ సీనియర్ ఏషియా బ్రౌన్స్ తీసుకొని వచ్చిన తర్వాత సార్ని కలవడం జరిగిన తర్వాత సార్ అడిగారు మీకేం కావాలి రాఘవేందర్ అని. అంటే మేము హౌస్ లేదు సార్, రెంట్ హౌస్లో ఉంటున్నాము అని చెప్పడం జరిగింది. సరే దానికోసం నీకేంది అంటే, నాకేం లేదు సార్, హౌస్ కావాలి, ఉండడానికి హౌస్ కావాలి, హౌస్ ఉంటే బాగుంటుంది కదా, ఇప్పటివరకు అయితే రెంట్ హౌస్లోనే ఉన్నాము అని చెప్పాను. 2018లో చెప్పడం జరగడంతో మా సార్ సరే రాఘవేందర్ నీకు హౌస్ అంటున్నావు కదా, ప్లేస్ ఉందా అని అడిగాను. ప్లేస్ ఉంది సార్, కట్టుకోవడానికి మనీ లేవు, డబ్బులు కావాలి అని అడగడం జరిగింది. సరే నేను ఇస్తాను, మీరు ఇల్లు స్టార్ట్ చేయండి, కట్టండి అని చెప్పి 2018లో మేము ఇల్లు స్టార్ట్ చేసాం. ఇల్లు కూడా కంప్లీట్ అయింది. ఓకే, నేను మా ఇల్లు మీకు చూపిస్తాను. నేను మా ఇల్లు కట్టుకోవడానికి అయితే సార్ అయితే హెల్ప్ చేశాడు. సో దాంతోపాటు సార్ ఒక 2 లారీల సిమెంట్, మహా సిమెంట్ 2 లారీల సిమెంట్ కూడా స్పాన్సర్ చేశారనమాట. మహా సిమెంట్ వాళ్ళే స్పాన్సర్ చేశారనమాట. ఎందుకంటే ఇతను కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు మహా సిమెంట్ నుంచే ఈయనకి వస్తుండే. సో ఈయనకి అంతేకాకుండా మీకు మంత్లీ ఏమైనా ఇన్కమ్ ఉంటుండేనా? మంత్లీ 30,000 శాలరీ ఇస్తుంది నాకు. స్పాన్సర్షిప్ అంటే అదే. ఓకే, 30,000 స్పాన్సర్షిప్. అంటే దేనికి మంత్లీ 30,000 ఎందుకు? నా మెయింటెనెన్స్ కోసం అంటే డైట్ కానీ, ఈ ప్రోటీన్స్ కానీ, దీనికోసం అని చెప్పేసి, విటమిన్స్ కోసం, వీటి కోసం అని చెప్పేసి నాకు ఒక 30,000 ఒక శాలరీ టైప్లో
స్పాన్సర్ ఇస్తుండే. మహా సిమెంట్ కంపెనీ నుంచి ఈయనకి స్పాన్సర్షిప్ ఉండేది అనమాట. మంత్లీ 30,000 ఇస్తుండే. ఆయన బాడీ మెయింటైన్ చేయడానికి కానీ మెయింటెనెన్స్కి. సో ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళినా కానీ నాకు కాంపిటీషన్ ఖర్చు మొత్తం సారదే ఉంటుండే. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ట్రైన్లో వెళ్తుండే. ఫస్ట్ సార్ ట్రైన్లో వెళ్తుంది ఇబ్బంది అవుతుందండి, సరే రావేందర్ నేను ఫ్లైట్లో పంపిస్తాను. సార్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ట్రైన్ ఎక్కలే, ఇక మొత్తం ఫ్లైట్లోనే పంపించింది సార్. 15లో పరిచయం అయ్యిండు. 15 నుంచి ఇక నేను తిరుగులేదు. 2015 నుంచి కూడా ఏ కాంపిటీషన్కి వెళ్ళినా స్పాన్సర్ చేయడము. అక్కడ ఏ కాంపిటీషన్కి వెళ్తాడో ఈయన మెడల్ లేకుండా రాలేదు. సో మెడల్ తీసుకొని వచ్చిన తర్వాత సార్ని కలిసిన తర్వాత కూడా ఏ రోజు కూడా డిసప్పాయింట్ చేయకుండా ఆయనకి మంత్లీ స్పాన్సర్షిప్తో పాటు ఆయనకి గిఫ్ట్స్ కూడా ఇచ్చాడనమాట. సో ఎవరు జూపల్లి జగపతిరావు కదా. ఓకే, మై హోమ్ ఇండస్ట్రీ మీకు ఐడియా ఉండే ఉంటుంది, చాలా పెద్ద కంపెనీ. సో వాళ్ళ బ్రదర్ అనమాట, రామేశ్వరరావు వాళ్ళ బ్రదరు జూపల్లి జగపతిరావు సార్ ఈయనకి స్పాన్సర్ అనమాట. సో అది ఏమంటారు, ఈయన ఎప్పుడు కాంపిటీషన్కి వెళ్ళినా కూడా స్పాన్సర్షిప్ అంటే మొత్తం ఫ్లైట్ ఎక్స్పెండిచర్స్ కానీ అక్కడ ఉన్న లాడ్జింగ్ బోర్డింగ్ మొత్తం కూడా సారే స్పాన్సర్ చేశారనమాట. అంతేకాకుండా ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత గిఫ్ట్స్ ఇవ్వడము, ఆయనని ఎంకరేజ్ చేయడము, చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఆయనది. సో ఆయన గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, మనకి హెల్ప్ చేసిన వాళ్ళ గురించి మనం చెప్పుకోవడంలో తప్పులేదు. సో ఈయనకి చాలా హెల్ప్ చేశాడు కాబట్టి, జీవితంలో మర్చిపోలేని వ్యక్తి కాబట్టి మీతో నేను షేర్ చేయాలి కాబట్టి నేను ఈ విషయం అడగడం జరిగింది. చాలామంది అయితే చెప్పుకోరు, బట్ మనకు హెల్ప్ చేసిన వాళ్ళు మనం హెల్ప్ చేసినప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనకు ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ గురించి చెప్పుకోవడము చాలా మంచి విషయం అని చెప్పి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో అదే విషయము. ఇప్పుడు పర్సనల్ లైఫ్లోకి వచ్చేద్దాము. చెప్పండి రాఘవేందర్ గారు, ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడైతే కోవిడ్ వల్ల జిమ్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఓకే, ఒక జిమ్ ప్లాన్ చేసాం కొత్తది. ఓకే, న్యూ జిమ్. ఎక్కడది? శంషాబాద్. ఓకే, బిగ్గెస్ట్ జిమ్ ఇన్ శంషాబాద్, బిగ్గెస్ట్ ఏసీ జిమ్. ఓకే, 5,000 స్క్వేర్ ఫీట్లో జిమ్ స్టార్ట్ చేయబోతున్నాం. స్టార్ట్ అయినట్టే, ఆల్మోస్ట్ అయిపోయింది. అంత ఎక్విప్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఎక్విప్మెంట్ కూడా వచ్చాయి. 1 month అయ్యింది వచ్చి కూడా. 1.5 month అవుతుంది అనుకుంటా. మే 1st వరకు వచ్చేసాయి. ఇప్పుడు జూన్ కూడా అయిపోయింది. జూన్ 15 కూడా వస్తుంది. ఈ లాక్డౌన్ రావడం వల్ల జిమ్ ఓపెన్ చేయడం కొంచెం పెండింగ్లో పడింది. ఆ జిమ్ న్యూ ప్రాజెక్ట్ అదొక్కటే మాది. ఇప్పుడు ఆ జిమ్ ఒక్కటి ఓపెన్ చేసి ప్లాన్లో ఉన్నాము. ఆ జిమ్ ఓపెన్ చేసి మంచిగా రన్ అవుతే ఇంకో జిమ్ కూడా పెట్టే ప్లాన్లో కూడా ఉన్నాము. సరే, ఫస్ట్ స్టెప్ తీసుకున్నాము. ఒక బిగ్గెస్ట్ జిమ్ ఇన్ శంషాబాద్. మోస్ట్లీ హైదరాబాద్ బంజారాహిల్స్ వరకు కూడా బిగ్గెస్ట్ జిమ్ మనదే ఉంటుంది. చూడాలి, ఇప్పుడు కోవిడ్ అయిపోయినాక, లాక్డౌన్ తీసినాక జిమ్ స్టార్ట్ చేస్తాం. అది కూడా మేము అందరిని ఇన్వైట్ చేస్తాం. మేము చూపిస్తాం మా జిమ్ ఎలా ఉంటుందో కూడా, మా ట్రైనింగ్ ఎలా ఉంటుంది, జిమ్ ఎలా ఉంటుంది, మా వర్కౌట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మీరు చూడండి. మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకే రాఘవేందర్ గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, ఇంక్లూడింగ్ మీ. అమ్మ, నాన్న, ఒక బ్రదర్, 2 sisters, మా వైఫ్, మా వదిన, మా బుడ్డోడు, మా అన్న కొడుకు, మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ. ఓకే, డాడీ ఏం చేస్తారు? మమ్మీ ఏం చేస్తారు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ షాప్, జనరల్ స్టోర్ ఉంది డాడీకి. ఓకే, అన్న జాబ్ చేస్తాడండి, ప్రైవేట్ సాఫ్ట్వేర్. ఓకే, మీ వైఫ్ ఏం చేస్తారు? మా వైఫ్ పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్, మళ్ళా హౌస్ వైఫ్ కూడా, మళ్ళా యూట్యూబ్ స్టార్ కూడా. ఇవన్నీ చేస్తుంది, ఆల్రౌండర్ మా వైఫ్ కూడా. మీ వదిన గారు ఏం చేస్తారు? మా వదిన హౌస్ వైఫ్ అండి. మా వదిన హౌస్ వైఫ్, MBA ఫినిష్ అయింది. ఇప్పుడు కోవిడ్ వల్ల జాబ్ చేయట్లేదు. నాకు తెలిసి కోవిడ్ అయిపోయినాక జాబ్ చేయొచ్చేమో. ఇప్పుడైతే ప్రస్తుతానికి హౌస్ వైఫ్. సరే రాఘవేందర్ గారు, చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో కానీ నన్ను యూట్యూబ్లో కానీ చాలామంది నేను అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, మీ గురించి
మీ బాడీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అసలు మీరు ఏం తీసుకుంటారు, డైట్లో ఏం తీసుకుంటారని నన్ను చాలామంది అడిగారు. దానికి మీ ఆన్సర్ చెప్పండి. మీరు అసలు డైట్ ఏం తీసుకుంటారు, డైలీ స్కెడ్యూల్ ఏంటి మీది చెప్పండి. నా డైట్ అందరు ఏంటి నవ్వుతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైట్ చాలా తక్కువ తీసుకుంటా. అందరు చాలామంది పవర్ లిఫ్టర్లు అయినా బాడీ బిల్డర్ అయినా డైట్ మెయిన్ అంటారు. కరెక్టే, మెయిన్ ఇంపార్టెంట్ అది. డైట్ అయితే పక్కగా చాలా షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ చేసుకొని మరి 5-6 టైమ్స్ 7 టైమ్స్ అన్ని వెరైటీ డైట్ చేస్తారు అందరు కూడా. చికెన్, ఫిష్, ఎగ్గు అవన్నీ డైలీ మెయింటైన్ చేస్తారు. కాకపోతే నా డైట్ ఒకటే, రెగ్యులర్గా ఒకటే డైట్ చేస్తానండి. డైలీ మార్నింగ్ లేవగానే పీనట్ బటర్ బ్రెడ్ తింటానండి. ఆ తర్వాత మిల్క్ తీసుకుంటాను, మిల్క్ విత్ బ్రెడ్. మళ్ళా తర్వాత వర్కౌట్ చేసినాక, వర్కౌట్ ముందు ప్రోటీన్ తాగి వెళ్తానండి జిమ్కి. ఆ తర్వాత వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత ఒక 15 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి 15 ఎగ్స్ తింటా. ఆ తర్వాత ఒక 1 అవర్ ఆగి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రైస్ తీసుకుంటా, వైట్ రైస్ 10 o'clock అట్లా తింటా. ఆ తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చుకొని కొంచెం వర్క్ ఉంటా, ఈ వర్క్ చేసుకొని ఆ తర్వాత 1 o'clock మళ్ళీ వైట్ రైస్. ఏ కర్రీ అయినా, చికెనే కాదు ఏదైనా తింటా. రెగ్యులర్గా అయితే చికెన్ తినను నేను. ఆ తర్వాత 4 o'clock మళ్ళీ 5 o'clock జిమ్కి వెళ్తాను. 1 hour ముందు మళ్ళీ వైట్ రైస్ తినేసి జిమ్కి వెళ్ళిపోతాను. ఆ తర్వాత జిమ్ నుంచి మళ్ళీ 7, 7:30, 8 అవుతుండే వర్కౌట్ తర్వాత. ఆ తర్వాత ఒక 12 ఎగ్స్ తింటాం. మళ్ళీ ఈవినింగ్ 12 ఎగ్స్ తిని మళ్ళీ వైట్ రైస్ 27 ఎగ్స్ తింటా. 27 వైట్ రైస్. మళ్ళీ నైట్ వైట్ రైస్ తిని అంతే, తిని పడుకుంటా. అదే నా డైట్ రెగ్యులర్గా. విత్ ఎనీ కర్రీ, చికెనే కాదు నాకు. రెగ్యులర్గా చికెన్ తినను నేను. రెగ్యులర్గా చికెన్ తినాలి, అది చేయాలి, కానీ నేనైతే తినను. ఎందుకంటే నాకు రెగ్యులర్గా తినబుద్ధి కాదంతా. నేను డైట్ చేస్తే మాత్రం నేనైతే చికెన్, ఎగ్స్ ఇదే తీసుకుంటాను. సో నాకు నేనే షాక్ అవుతాను, అసలు ఆయన డైట్ ఎందుకు మెయింటైన్ చేయడు అని చెప్పేసి నేను కూడా అనుకుంటాను. అసలు ఈ వైట్ రైస్ తినడం ఏంటి, చికెన్ తినకపోవడం. చాలామంది ఏమనుకుంటారంటే రోజు చికెన్ తింటాడు అని అనుకుంటారు, కానీ ఎగ్స్ మాత్రమే తీసుకుంటారు, అవి కూడా వైట్సే తీసుకుంటారు. చికెన్ తినరు రెగ్యులర్గా. చికెన్ అంటే నేను డైట్ చేసుకున్నప్పుడు నేను డైలీ ఒక అంటే థర్స్డే, సాటర్డే తినను. ఆ మిగతా రోజులన్నీ, ఇంకా ఆ 2 days వదిలేసి మిగతా రోజులన్నీ నేను బాయిల్ చికెన్, ఎగ్స్ అవి తింటాను. నేను తిన్నప్పుడు 1-2 రోజులు తింటాడు. బట్ నేను డైట్ చేయనప్పుడు మాత్రం ఆయన అసలు చికెన్ తినకపోవడము, అసలు చికెన్ తినడము అదేం చేయడు. ఓన్లీ వైట్ రైస్ విత్ ఎనీ కర్రీ, ఇంట్లో ఏది చేస్తే అది తింటారన్నమాట. ఓన్లీ ఎగ్స్ మాత్రం మంచిగా ఫాలో అవుతారు. చికెన్ తీసుకోమని చెప్తే ఏమో రోజు నాకు తినబుద్ధి అవ్వదు, సో నేను అందుకే తిన్నంటారు. మరి కనీసం బ్రౌన్ రైస్, చపాతీ అవి అంటే కూడా నాకు అసలు. ఇంకో విషయం ఏంటంటే ఆయన టిఫిన్స్ తినడండి. అసలు బ్రేక్ఫాస్ట్లో అందరూ బ్రేక్ఫాస్ట్ అంటే మనం ఇడ్లీ, దోశ అవి ఏదైనా తీసుకుంటుంటాం కదా, ఆయన బ్రేక్ఫాస్ట్లో కూడా వైట్ రైస్ తీసుకుంటాం. కాకపోతే ఆయన క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుందండి. నేను 1 time తినేది ఆయన 2 times తింటాడు. సో ఆయన దాన్నే అంటే డివైడ్ చేసుకొని తింటాడు అనమాట. మార్నింగ్ 9-9:30కి ఒకసారి, మళ్ళీ 1 o'clock ఒకసారి, మళ్ళీ 4 to 5కి ఒకసారి, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి నైట్ డిన్నర్లో వచ్చేసి 9-9:30కి మళ్ళీ వైట్ రైస్ తీసుకుంటాడు. అసలు నేనే షాక్ అయిన. నేను చాలా అసలు ఎంత డైట్ మెయింటైన్ చేస్తానంటే, పెళ్ళికి ముందు అనుకున్నాను, బిఫోర్ మ్యారేజ్ ఏమనుకున్నానంటే అసలు చాలా చికెన్, ఎగ్స్, అసలు డైట్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తాను అనుకున్నాను. ప్రోటీన్ మాత్రం ఒకటి తీసుకుంటాడు, ప్రోటీన్ పౌడర్ మాత్రం ఒకటి తీసుకుంటాడు బిఫోర్ వర్కౌట్ అది. సో ఈయన బాడీ ఇలా పెరగడానికి గల కారణం ఏంటనేది నాకు కూడా తెలీదు. సో అందరు అనుకుంటారు అనమాట. చాలామంది బాడీ బిల్డర్స్ చాలా కష్టపడుతుంటారు. పవర్ లిఫ్టర్స్ కానీ బాడీ బిల్డర్స్ కానీ మంచి మంచి డైట్స్ తీసుకొని ఇట్లా బాడీ మెయింటైన్ చేస్తుంటాడు, కానీ వర్కౌట్ మాత్రము చాలా హార్డ్గా చేస్తాడు అనమాట. అంటే నేను చూస్తున్నాను కదా, నాకు తెలుసు కదా వర్కౌట్ చేయడము. వర్కౌట్ మాత్రము చాలా హార్డ్గా చేస్తాడు, బట్ డైట్ మాత్రం తీసుకోకుండా బాడీ మాత్రం అసలు ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తాడు అనమాట. అసలు శంషాబాద్లో అందరూ అంటారు, శంషాబాద్ టైగర్, తెలంగాణ టైగర్, శంషాబాద్ హీరో. ఆయన ఇంకా స్టేజ్ మీదకి వచ్చి వర్కౌట్ చేస్తుంటే, స్టేజ్ మీదకి వచ్చి కాంపిటీషన్ చేస్తుంటే ఇంకా అసలు ఈలలు, మొత్తుకోవడాలు, అసలు ఆ ఆనందమే వేరుంటుంది. ఆయన స్టేజ్ ఎక్కి లిఫ్ట్ పట్టుకున్నాడంటే ఇంకా అసలు, నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను, చూసే ఉంటారు మీరు. సో అంతమంది ఫ్యాన్స్ అయితే ఉంటారు ఆయనకి. రాఘవేంద్ర గారు, మీరు ఇప్పటివరకు ఎన్ని కాంపిటీషన్స్ చేస్తుంటారు?
నాకు గుర్తులేదండి ఇప్పటివరకు ఎన్ని కాంపిటీషన్ చాలా చేశాను. 2007 ఎండింగ్, 2008 నుంచి అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 2006 ఎండింగ్, 2007 నుంచి నేను కాంపిటీషన్ స్టార్ట్ చేయడం జరిగింది. 2007 నుంచి ఓన్లీ మీరు పవర్ లిఫ్టింగ్ ఒకటే చేస్తారా? స్కూల్లో ఏమైనా గేమ్స్ ఆడిందా? నాకు కూడా తెలియదు, సో అందుకే అడుగుతున్నాను. స్కూల్ గేమ్స్ అంటే స్కూల్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని, ఫుట్బాల్, వాలీబాల్ ఆడేవాడిని, కబడ్డీ కూడా ఆడేవాడిని. ఆడతారు అనుకుంటా కదా? క్రికెట్ అప్పుడు ఇయర్లీ 1 టైం ఆడతా. ఓకే, అది మ్యాచెస్ మ్యాచెస్ ఉంటుంది. అది రీసెంట్గా ప్రీమియర్ లీగ్స్ ఉంటే పిలిస్తే ఇయర్లీ 1 టైం వెళ్ళి టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసి వస్తా, అంతే. కానీ రెగ్యులర్గా అయితే మ్యాచ్ గెలుస్తారా? నేను వెళ్ళిన మ్యాచ్ అయితే పక్క గెలుస్తాము. ఓకే. నేను ఆడకుండా మా టీంలో ఉన్న వాళ్ళు అయితే ఆడతారు. నేను రెగ్యులర్గా అయితే ఆడ కదా. ఒక్కసారి వన్స్ మీరు గోల్డ్ మెడల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సిల్వర్ మెడల్ కానీ బ్రాంజ్ మెడల్ కానీ తీసుకున్నారా? అంటే నేను విన్న ప్రకారము మీరు ఏ కాంపిటీషన్ చేసినా కూడా స్ట్రాంగ్ మెన్ గోల్డ్ మెడల్తో పాటు స్ట్రాంగ్ మెన్ తీసుకుంటారని నేను విన్నాను. సో నేను చూస్తాను కూడా కొన్ని కాంపిటీషన్స్. సో మీరు ఏదైనా గోల్డ్ మెడల్ కాకుండా సిల్వర్ మెడల్ అదేమైనా తీసుకున్నారా 2009 తర్వాత నుంచి? 2009 తర్వాత తీసుకున్న 1-2 సిల్వర్ మెడల్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకే. సిల్వర్ మెడల్ తీసుకోవడం జరిగింది నేషనల్లో. ఇంటర్నేషనల్లో అయితే 1 సిల్వర్, 2 బ్రౌన్స్. ఇప్పటివరకు ఇంటర్నేషనల్ గోల్డ్ కొట్టలే ఇంకా నేను. మీరు ఇప్పుడు నెక్స్ట్ కాంపిటీషన్స్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? అంటే నా సబ్స్క్రైబర్ కోసం నేను అడుగుతున్నాను. నేను నెక్స్ట్ టైం మళ్ళీ కాంపిటీషన్ చేయబోతున్నారా? 100% కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తా. ఇప్పుడైతే కోవిడ్ సిచ్యువేషన్ కాంపిటీషన్స్ అయితే ఏం లేవు. కాకపోతే నేను ఎప్పుడైతే ప్రాక్టీస్లోనే ఉంటా, మ్యాక్సిమం లైట్గా ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉంటా. ప్రజెంట్ ప్రాక్టీస్ ఉంటా. ఒక 1 month 2 months కాంపిటీషన్ ఉండగా నేను ప్రిపేర్ అయిపోయి ఖచ్చితంగా నేను కాంపిటీషన్ చేస్తా. మీరు ఇప్పటిదాకా గోల్డ్ మెడల్స్తో పాటు ఇప్పుడు మీరు ఎన్ని మెడల్స్ ఎన్ని కాంపిటీషన్ చేశాను గుర్తులేదని చెప్తున్నారు కదా. మీరు స్ట్రాంగ్ మెన్ టైటిల్ ఎన్నిసార్లు తీసుకున్నారు? ఇప్పటివరకు అయితే నేను 2008 2009 నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉండే. ఎప్పటివరకు అయితే కలిసి ఉండేనో అప్పటి వరకు స్టేట్ స్ట్రాంగ్ మ్యాన్ నేనే. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు 2009 నుంచి 2021 వరకు స్టేట్ స్ట్రాంగ్ మ్యాన్ నేనే. 2009 నుంచి 21 వరకు నేను స్ట్రాంగ్ మ్యాన్ అయితే నేనే. సీనియర్ స్ట్రాంగ్ మ్యాన్ నేనే. జూనియర్ ఉన్నప్పుడు జూనియర్ స్ట్రాంగ్ మ్యాన్ నేనే ఉండే. ఇప్పుడు కూడా సీనియర్ స్ట్రాంగ్ మ్యాన్ 2021 స్టిల్ మొన్న కూడా నేనే స్ట్రాంగ్ మ్యాన్ తీసుకున్నా. ఆ స్ట్రాంగ్ మ్యాన్ తీసుకున్నప్పుడు మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది? మీరు మెడల్ తీసుకొని ఇంటికి వస్తారు కదా. నేను మెడల్ కాంపిటీషన్ చేయకముందే మా ఫ్యామిలీ ప్రిపేర్ అయి ఉంటుంది ఆల్రెడీ. ఇది ఎట్లా ఒక మెడల్ తీసుకొస్తాడు, ఒక కప్పు తీసుకొస్తాడు, ఇదే ఇక అయింది రొటీన్ వాళ్ళకు. నాకు ఒకసారి నాకు చెప్పారు కదా, ఒక మాట చెప్పాను కదా. అవును. ఏంటది, నేను ఇట్లా కాంపిటీషన్కి వెళ్ళే ముందు ఒకటి ఏదైనా మనం ఏమనుకుంటామో కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు అరే ఎట్లయినా గెలవాలి, మనము గోల్డ్ మెడల్ కోసమే ట్రై చేస్తాం. ఎవరైనా కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు గోల్డ్ మెడల్ కోసమే ట్రై చేస్తాం మ్యాక్సిమం. కానీ ఈయన ఏం చేసేవాడంట, అతని మాటల్లోనే విందాము. ఒక బ్యాగ్ ఏదో తీసుకొని వెళ్ళాడంట, ఏంటో చెప్తాడు వినండి. ఆ విషయం చెప్పండి. నేనైతే చాలా నవ్వుకున్నాను నేను ఆ విషయం విన్న తర్వాత. నేను 2012 నుంచి 2020 వరకు కొన్ని కాంపిటీషన్ చేశాను. 2013, 14, 15, 16 అప్పుడు కాంపిటీషన్లో నా కిట్ బ్యాగ్ తీసుకొని వెళ్తుండే కాంపిటీషన్కి. ఒక కిట్ బ్యాగ్ అంటే ఒక మామూలు ఒక డ్రెస్లు, కొన్ని ట్రాక్స్ అవి వేసుకోవడానికి. అది టైట్ అయిపోతుండే బ్యాగ్. నేను కాంపిటీషన్ వెళ్ళే ముందు నేషనల్ వెళ్తుండే. నేషనల్ వెళ్ళే ముందు ఏం చేస్తుండే అంటే నాకు థాట్ వస్తుండే. నాకు మెడల్ కొట్టకముందే నేను మెడల్ తీసుకుంటే ఎట్లా, గోల్డ్ మెడల్తో పాటు స్ట్రాంగ్ మ్యాన్ వస్తే నేను కప్ ఎడబెట్టుకురావాలని చెప్పేసి ఒక బ్యాగ్, ఒక కవర్ అయినా, ఒక బ్యాగ్ అయినా సపరేట్గా తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని సైడ్లో వెళ్తుండే. వెళ్ళి దాన్ని మళ్ళీ ఖాళీగా ఏం తీసుకురాకపోతే అందులో కప్పు తీసుకొని వస్తుండే. నా కాన్ఫిడెన్స్ అట్లుండే. అప్పుడు నేను బ్యాగ్ తీసుకొని వెళ్తుండే. చాలా కాంపిటీషన్ అట్లనే చేశాను. బ్యాగ్ తీసుకొని వెళ్తుండే, కప్పు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. చాలా హైలైట్ కదా ఇది. ఎవరైనా మెడల్ తీసుకోవాలి అని ఆలోచిస్తారు, మెడల్ కోసమే ట్రై చేద్దాం అనుకుంటారు. కానీ నేను షాక్ అయిన విషయం అనమాట. నాకు కప్పు వస్తుంది, ఆ కప్పు ఎలా తీసుకురావాలి, నేను వచ్చేటప్పుడు నా బ్యాగ్ ఎంత టైట్ ఉంది కదా అని చెప్పేసి ఎక్స్ట్రా ఇంకొక బ్యాగ్ తీసుకెళ్తుంది అంట.
నేను అసలు అది విన్న తర్వాత నేను చాలా నవ్వుకున్నాను ఫస్ట్. కానీ ఏ రోజు కూడా కప్పు తీసుకోకుండా, అంటే ఆ బ్యాగ్ తీసుకెళ్ళిన బ్యాగ్ ఖాళీగా అయితే తీసుకురాలేదంట. అదే చెప్తున్నాడు అనమాట. నేను అదే మీకు చెప్దామని అడిగాను, అతని మాటల్లోనే విందామని చెప్పేసి. అయితే నేను ఇంకొకటి మీకు పర్సనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. నేను, మీరు అబద్ధం ఆడకుండా చెప్పాలి. మీకు లవ్ ఉందని విన్నాను, లవ్ మీరు ఈ క్వశ్చన్ అడిగేసరికి ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు? ఎప్పుడు లవ్ ఉంది నాకు? మీకు లవ్ ఉందంట కదా, మీరు నాకంటే ముందే ఉన్న లవ్ చేశారంట కదా. నాకు చాలామంది చెప్పిండ్రు లిఫ్టింగ్లోనే. సో అందుకు అడుగుతున్నాను నేను, మీరు నిజంగా చెప్పాలి నాకు, నిజంగా లవ్ చేసిండ్రా? ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు? ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్స్ అన్ని టకా ఆన్సర్స్ చెప్పారు. మెడల్స్ గురించి, కప్స్ గురించి, కాంపిటీషన్స్ గురించి, కోచ్ గురించి అన్నీ చెప్పారు కదా. సో ఇది కూడా చెప్పండి. ఎవరు లేరండి నాకు. 2016లో ఎవరు లేరు, 2015లో ఎవరు లేరు. నాకు ఒకటే లవ్. ఫస్ట్ నీకంటే ముందైతే ఒకటే లవ్, జిమ్ ఒకటే లవ్, జిమ్ ఒకటే లవర్ నాకు ఇప్పటికి కూడా. నువ్వు కూడా అంటుంటావు అప్పుడప్పుడు, నేను వైఫ్ జిమ్మా అంటే, ఫస్ట్ వైఫ్ జిమ్మే అని నేను అప్పుడప్పుడు కామెంట్ చేస్తుంటా. సెకండ్ వైఫ్ నువ్వు, ఫస్ట్ వైఫ్ అయితే జిమ్ అంటుంటా. ఇప్పుడు కూడా అదే అంటుంటా. అప్పుడప్పుడు గొడవ అవుతుంటుంది మెల్ల. జిమ్ మీకు లవ్ లేదంటారు? లవ్ లేదండి. ఓకే, సరే నమ్మేద్దాం ఈసారికి, లవ్ లేదంట. ఇప్పుడు కూడా ఇంకొక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను నేను. అంటే మరీ కాంపిటీషన్స్ గురించి, కప్స్ గురించి ఇవన్నీ మీకు బోరింగ్గా ఉంటుందని చెప్పేసి నేను మధ్యలో పర్సనల్ లైఫ్ గురించి కూడా నేను అడుగుతున్నాను. సో నన్ను 2017లో లవ్ చేశారు కదా చాలామంది. పాపం మన లవ్ స్టోరీ గురించి, అసలు ఎలా లవ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ లవ్ స్టార్ట్ అయినప్పుడు ఫీలింగ్ ఏంటి, అవన్నీ అడగమని చెప్పారు నాకు. సో నేను మొత్తం లవ్ స్టోరీ గురించి మాట్లాడితే కూడా బాగోదు. అదేదో నేను క్యాజువల్గా మధ్యలో అలా ఎంటర్టైన్మెంట్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను అంతే, మీకు తెలియజేయడానికి అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా నేను కూడా అడగలేదు. ఇప్పుడు నాకు కూడా థాట్ రాలేదనమాట. అంటే నన్ను చూసినప్పుడు ఏమనిపించింది అంటే, లవ్ అనేది మా మధ్యలో అంత లవ్ చేసుకోవాలి మనము, మనకి లవ్ ఫీలింగ్ అట్లా లేదు. ఏంటి అంటే అసలు ఇది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా అయిపోయిందనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ ఒకరి మీద ఒకరికి రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఏర్పడిన తర్వాత మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాం. కానీ ఎన్ని కాంపిటీషన్స్ చేశారంటే నాకు గుర్తులేదని చెప్పాడు కదా. నిజం కూడా. మెడల్స్ చూడండి ఒకసారి, నేను కప్స్ షీల్డ్స్ అయితే చూపించాను, మెడల్స్ చూడండి, చూపించండి ఒకసారి మెడల్స్. ఇప్పటి వరకు ఎన్ని కాంపిటీషన్ చేసినా గుర్తులేదు, ఎన్ని మెడల్ కొట్టినా కూడా గుర్తులేదు నాకు. కాకపోతే చూపిస్తాం మీ అందరికీ నా మెడల్స్ అన్ని. ఇందులో ఎన్ని మెడల్స్, ఎన్ని గోల్డ్ ఉన్నాయి, ఎన్ని సిల్వర్ ఉన్నాయి, అవి కూడా నాకు గుర్తులేదు. ఇవైతే నా మెడల్స్ అన్ని చాలా ఉంటాయి. ఇవన్నీ నా మెడల్స్ అండి. ఇవన్నీ మెడల్స్ అండి. ఇవన్నీ చూసారా మెడల్స్? ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి మెడల్స్. ఇంకా ఇలా విడిపోయిన మెడల్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ పక్కన పెట్టేసాను. ఇది ఎవరు చేపించారు? మా నాన్న చేయించారండి. వీళ్ళ డాడీ అంటే మా మామగారు చేపించారు. చూడండి దీంట్లో అన్నీ ఏముంటాయంటే చూడండి, సర్టిఫికేట్స్. అంటే ఎక్కడ కాంపిటీషన్ చేసింది, ఎక్కడ ఏ ప్లేస్లో ఏ మెడల్, ఏ కప్పు తీసుకుంది, అలా చేయించారనమాట. ఈ సర్టిఫికేట్, అక్కడ ఈ మెడల్స్ ఇలా కనిపిస్తుందా? ఇలా అన్నీ ఇలానే ఉన్నాయి చూడండి. ఈ కాంపిటీషన్ దగ్గర ఇది నేషనల్, ఇక్కడ ఈ మెడల్, ఇలా మొత్తం చాలా అన్నీ ఒక డైరీ మొత్తం కూడా. కానీ ఇది మంచి థాట్, ఇది ఎవరు చేయించారో కానీ. ఇలా చూడండి, ఈ కాంపిటీషన్లో ఈ మెడల్ చూసారా ఇలా.
మొత్తం బుక్ మొత్తం కూడా, డైరీ మొత్తం కూడా చూడండి, ఈ మెడల్స్ ఇలా చూసారా, మొత్తం ఇంకా సర్టిఫికెట్స్. ఇది యూనివర్సిటీ సర్టిఫికెట్స్, ఇవి ఆల్ ఇండియా యూనివర్సిటీ సర్టిఫికెట్స్, ఉస్మానియా నుంచి చేసిన సర్టిఫికెట్స్ చూసారా. ఈ బుక్ మొత్తం ఇంకా చాలా పేపర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇంకా ఏంటవి ఫొటోస్, ఇంకా చాలా అవన్నీ నేను ఇప్పుడు చూపించలేను కాబట్టి నేను సింపుల్గా చూపిస్తున్నాను. అవి అప్పుడు ఇంకా చాలా తక్కువ ఉండే, ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ 2016 వరకు, ఇది ఓన్లీ 2016 వరకు. ఇంకా 5 years తర్వాత వచ్చినాయి కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పవర్ లిఫ్టింగ్తో పాటు బాడీ బిల్డింగ్ కూడా చేశాను నేను. బాడీ బిల్డింగ్ మెడల్స్ కూడా కొన్ని ఉన్నాయి, అందులో షీల్డ్లు కూడా కొన్ని ఉన్నాయి. బాడీ బిల్డింగ్ ఎందుకు ఆపేశారు మరి? బాడీ బిల్డింగ్ పవర్ లిఫ్టింగ్ అంటే చాలా కష్టం అయిపోతుంది నాకు. ఒక 3-4 years బాడీ బిల్డింగ్ చేశాను, పవర్ లిఫ్టింగ్ చేశాను. 2 చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. పవర్ లిఫ్టింగ్ ఏమో డైట్ చేయాలి, బాగా తినాలి. బాడీ బిల్డింగ్ ఏమో కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి, ఫ్యాట్ కట్ చేయాలి, స్ట్రిక్ట్ డైట్ ఉంటుంది కాబట్టి నేను బాడీ బిల్డింగ్ వదిలేయడం జరిగింది. ఆ తర్వాత ఒక కాంపిటీషన్లో, ఆల్ ఇండియా యూనివర్సిటీ కాంపిటీషన్ నాకు ప్రాబ్లం కూడా అయింది. బాడీ బిల్డింగ్లో సెలెక్షన్ వచ్చింది, పవర్ లిఫ్టింగ్లో సెలెక్షన్ ఇచ్చారు. నా వెయిట్ కేటగిరీ వచ్చేసి 90 kg. పవర్ లిఫ్టింగ్ సేమ్ డే కాంపిటీషన్, బాడీ బిల్డింగ్ సేమ్ డే కాంపిటీషన్. సేమ్ నాది బ్యాడ్ లక్ ఏంటంటే టైమింగ్స్ కూడా సేమ్ వచ్చినాయి. బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఒక 1/2 kilometer దూరంలో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అవుతుంది, 1/2 kilometer దూరంలో డిస్టెన్స్ పవర్ లిఫ్టింగ్ అవుతుంది. అక్కడ నా నేమ్ అనౌన్స్ వస్తుంది, రాఘవేందర్ గౌడ్ నెక్స్ట్ లిఫ్టర్ అని పవర్ లిఫ్టింగ్లో. ఇక్కడ బాడీ బిల్డింగ్ రాఘవేందర్ గౌడ్ అని స్టేజ్ మీద పిలుస్తారు. నేను ఆల్రెడీ బాడీ బిల్డింగ్లో స్టేజ్ మీద అంతా బాడీ బిల్డింగ్ ఎట్లుంటావో మీకు ఐడియా ఉండొచ్చు. నేను ట్యాన్ అవన్నీ తీసుకొని రుద్దుకొని అంతా అప్లై చేసుకొని బాడీకి రెడీ అయ్యి పోజ్ ఇవ్వడానికి బాడీ బిల్డింగ్ స్టేజ్ మీద ఉన్నాను. అక్కడ top 3లో ఉన్నా, ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ top 3లో ఉన్నా. ఇక్కడ పవర్ లిఫ్టింగ్లో వచ్చేసి top 1లో ఉన్నా ప్లేస్ చూసుకుంటే. నేను ఏం చేశాను అంటే ఇక్కడ లిఫ్ట్ వస్తుంది, అది రాఘవేందర్ గౌడ్ అని పిలుస్తుంది. మోస్ట్లీ 1/2 kilometer నేను రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి డైరెక్ట్ 300 స్టార్ట్ చేశాను. నేను అమృత్సర్ 2011 అనుకుంటా, 11-12 ఇయర్ ఉండొచ్చు. ఓకే, యూనివర్సిటీలో సేమ్ కాంపిటీషన్స్ అన్ని అంటే ఒక 3-4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. బాడీ బిల్డింగ్ ఒక దగ్గర జరుగుతుంది, వెయిట్ లిఫ్టింగ్ ఒక దగ్గర జరుగుతుంది, పవర్ లిఫ్టింగ్ ఒక దగ్గర జరుగుతుంది. సో ఇది అప్పుడు ఇంకా పవర్ లిఫ్టింగ్ ఒక దగ్గర, బాడీ బిల్డింగ్ ఒక దగ్గర కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, ఒక 1/2 kilometer డిస్టెన్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఆయనకి ప్రాబ్లం అయ్యి మరి బాడీ బిల్డింగ్ చేసిన, పవర్ లిఫ్టింగ్ చేసినప్పుడు బాడీ బిల్డింగ్ ఇడిచిపెట్టేసి వచ్చేసి బాడీ బిల్డింగ్లో నేను ఫైట్ చేస్తే top 3లో ఉన్నా, పవర్ లిఫ్టింగ్లో top 1 ఉన్నా. 5 years ఉంటే సో top 1 ఉంది కదా, నాకు గోల్డ్ మెడల్ వస్తుంది కదా. బాడీ బిల్డింగ్ ఫైట్ చేస్తే top 3లో ఉన్నా, top 1 పవర్ లిఫ్టింగ్లో ఉన్నా. నాకు అయినా కానీ పవర్ లిఫ్టింగ్ అప్పుడు బాగా చేస్తున్నాను, ఇంట్రెస్ట్ బాగా పవర్ లిఫ్టింగ్ ఉండే. బాడీ బిల్డింగ్ అంత కాన్సన్ట్రేషన్ మామూలుగా అది చేస్తుండే. బాడీ నాది పవర్ లిఫ్టింగ్ చేస్తుండే కాబట్టి బాడీ ఆటోమేటిక్ ఉంటుండే. దాని మెయింటెనెన్స్ తోని నేను బాడీ బిల్డింగ్ కూడా చేసిన. కాకపోతే అంత ఇంట్రెస్ట్ పెట్టి బాడీ బిల్డింగ్ చేయలే, పవర్ లిఫ్టింగ్ పెట్టిన ఇంట్రెస్ట్ బాడీ బిల్డింగ్ తీసుకోలే. మేబీ ఈ ఇయర్ నేను అనుకుంటున్నా బ్యాక్ టు బాడీ బిల్డింగ్ అని. పవర్ లిఫ్టింగ్ కొన్ని రోజులు, 1 year అట్లా 2 years పవర్ లిఫ్టింగ్ ఆపి బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నా. మేబీ చూద్దాం నాకు సక్సెస్ ఎట్లా ఉంటుందో. నా బాడీ మంచిగా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా బాడీ బిల్డింగ్ చేసి మళ్ళా, బాడీ బిల్డింగ్ అంటే మామూలుగా బాడీ పెంచి మామూలుగా ఫస్ట్ ప్లేస్ కాదు, టార్గెట్ పెద్దగా ఉంటుంది. టార్గెట్ రీచ్ అయితేనే స్టేజ్ మీద ఉంటా, లేదంటే బాడీ బిల్డింగ్ కూడా చేయాలి. సో ఎప్పుడైనా మనం top 1లో ఉండడానికి ట్రై చేస్తాం కాబట్టి మనం ఆ స్టేజ్కి వచ్చిన తర్వాతనే స్టేజ్ మీద ఉండాలని చెప్పేసి అతను అంటున్నాడు. సో మీకు ఇతనితో మాట్లాడించాలి, ఆయనతో అన్నయ్యతో మాట్లాడించండి, బావతో మాట్లాడించండి, సార్తో మాట్లాడించండి, చాలా మంది మెసేజ్ పెట్టారు కదా. సో ఈ రోజుతో మీకు ఆ కోరిక తీరిపోయిందని అనుకుంటున్నాను. అతను
ఇంకో చాలామంది అన్నారు అతను మూగవాడా మాట్లాడ్డా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో అందుకే నేను ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అతనితో ఎలా అయినా మాట్లాడించాలి అని చెప్పేసి నేను మాట్లాడించడానికి అని చెప్పేసి నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో అందరికీ ఏమనిపించిందో ఇంటర్వ్యూ ద్వారా అందరికీ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. ఇంకో ఇంటర్వ్యూ ఏంటి అని అంటే మా ఫ్రెండ్ని కూడా ఇంటర్వ్యూ చేయమని చెప్పారు, రామలక్ష్మి. సో ఆ ఇంటర్వ్యూతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. సో ఫ్రెండ్స్, అయిపోయిందండి ఇంటర్వ్యూ. మనకు కావాల్సిన విషయాలు తెలుసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మల్లిక రాఘవేందర్. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మేము ముందుంటాను. బాయ్ అండి. నమస్తే అందరికి.